హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చి మన వీడియో ఏంటంటే డిసెంబర్ 1 వచ్చేసింది. సో డిసెంబర్ మంత్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో అందు గురించి నేను క్లీనింగ్ సర్వీస్ స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం మళ్ళీ ఏ టైం అవుతుందో అని చెప్పి నేను ఏం చేశానంటే మార్నింగ్నే నేను కాజు చికెన్ చేసి చపాతీస్ అవి చేసుకున్నాము. చపాతీ నాకు రౌండ్ షేప్లో చేయడం రాదు. సో అందు గురించి వచ్చినట్టే చేసుకుంటున్నాము, ఎందుకంటే చపాతీ అంటే ఇష్టము. చికెన్ కర్రీలోకి చపాతీ అయితే చాలా బాగుంటుంది కదా. సో మళ్ళీ మధ్యాహ్నం లేట్ అవుతుందని చెప్పి మార్నింగే మంచిగా చేసుకుని తినేసాము. మళ్ళీ మనం క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు కదా. అందు గురించి ఎర్లీ మార్నింగే మేము కర్రీ ఇలా చపాతీ ఇలా ప్రిపేర్ చేసుకుని 11 నుంచి ఇంకా మేము క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. హడావిడిలో అయినా కూడా మంచిగా కుదిరింది. సో ఫైనల్లీ చూడండి, మనకి చపాతీ అలాగే కాజు చికెన్ ఆనియన్స్తో ఇలా రెడీ చేసేసుకున్నాము. ఇంకా మేము తినేసరికి 11 అలా అయింది. స్టార్ట్ చేసేసరికి ఇంకా 11 నుంచి ఇంకా వర్క్ అనేది క్లీనింగ్ మొత్తం మేము స్టార్ట్ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మీకు క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా షెల్ఫ్లు కానీ మొత్తం అన్నీ ఓవరాల్గా అన్నీ తీసేసాము. మొత్తం పేపర్స్ అన్నీ తీసేసాము, ఎందుకంటే బొద్దింకలు అవి బాగా వచ్చేస్తున్నాయి. సో సరే అని చెప్పి హిట్ కొట్టి షెల్ఫ్లన్నీ కడుగుదామని చెప్పి నీట్గా చేసేసాము. పిల్లలు వచ్చేసి ఇక్కడేమో వేస్ట్ పేపర్స్ అన్ని కవర్లో పెడుతున్నారు. వాళ్ళకి ఏం పని చెప్పకపోతే ఇంట్లో మనల్ని పనులు చేసుకున్నారు కదా. ఇక్కడ వచ్చేసి నేను బెడ్షీట్ కప్పుతున్నాను, ఎందుకంటే కొన్ని బట్టలు కొన్ని సామానం అవి బెడ్ మీద పెట్టాము. మళ్ళీ దులిపితే ఆ డస్ట్ అంతా పడిపోతుంది కదా. సరే అని చెప్పి ఆ బెడ్షీట్ కప్పి కర్టెన్స్ కానీ అన్నీ తీసేసాము. ఇంకెక్కడి నుంచి వీళ్ళు దులపడం అనేది అన్నీ స్టార్ట్ చేసేసారు. షెల్ఫ్లో బట్టలన్నీ తీసేసి నేను మూట కట్టేశాను. ఇక్కడ ఏంటంటే డస్ట్ రోడ్డు పక్కకే ఉంటుంది, అంత బాగా డస్ట్ వచ్చేస్తుంది. ఏం చేసామంటే దులిపేసుకున్న తర్వాత బట్టలు మళ్ళీ కడగడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ హెడ్ కొట్టుకుని పేపర్లో వేసుకుని ఇలా నేను బట్టలు అవన్నీ చూసారు కదా ఇలా సదురుకున్నాను. చూసారా ఎంత బాగా సదురుకున్నానో. ముందైతే ఎంత చెత్త అయిపోయినాయి, కానీ సదురిన ఒక 10 days వరకే ఉంటుంది, మళ్ళీ ఎలా చండాలం అయిపోతుంది. మళ్ళీ అవన్నీ సదురుకొని ఇంకా కడగటం అనేది స్టార్ట్ చేసాము. ఎందుకంటే కడిగేటప్పుడు బట్టలు అవన్నీ అడ్డుగా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా ఆయన కడుగుతూ ఉంటే నేను వైపర్తో వాటర్ అన్ని లాక్కొస్తూ ఉన్నాను. బాగా వచ్చేసేమో వీడియో తీస్తూ ఉన్నాడు. మళ్ళీ బట్టలు సదురుకోకపోతే చండాలం అయిపోతాయి కదా. అందు గురించి అని మేము బట్టలు అవన్నీ తీసేసి దులిపేసుకుని ఇల్లు ఊడ్చేసుకొని అప్పుడు షెల్ఫ్లోకి బట్టలన్నీ నీట్గా పేపర్లో వేసుకుని సదిరేసుకున్నాము. సాయంత్రం ఇది వచ్చేసి 8 అవుతుంది. అప్పుడు ఇంకా మేము హెడ్ బాత్ చేసి క్రిస్మస్ ట్రీకి కావాల్సినవి అన్నీ తీస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నాము క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ అంతకుముందు తీసుకున్నది పాడైపోయిందని చెప్పి దానికి కావాల్సిన లైటింగ్స్ అన్నీ చిక్కులు పడిపోతే అవన్నీ సరి చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇక్కడ తీసుకున్నాం కానీ ఇది చాలా డెలికేట్ ఉంది. 1 yearకే ఇట్లా డెలికేట్ అయిపోయింది, ఎక్కడికక్కడ ఊడిపోతూ ఉన్నాయి. పైన పెట్టేసాం కదా, సో నలుగుపోయి కూడా సగం చెట్లు అంతా దగ్గరికి అయిపోయింది. అవన్నీ దగ్గరికి మంచిగా లాగి వైరింగ్ అయి పెట్టాలి. ఫైనల్లీ చూసారు కదా, నేను క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఎలా సదురుకున్నానో మీకు అన్నీ చూపిస్తాను. అన్ని బెడ్షీట్లు అన్నీ మార్చేసుకొని వాటర్ అంతా మేము వైపర్తో లాగటం వల్ల తొందరగా ఆరిపోయింది, లేదంటే అసలు తొందరగా అవ్వదు. ఇది వచ్చేసేమో మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చేసుకున్నాము. ఇంకా కర్టెన్స్ అవన్నీ వాష్ చేయాలి కదా అని చెప్పి ఇంకా పెట్టలేదు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందాక బట్టలు మంచిగా పెట్టాం కదా నిలబెట్టి, దానికి కూడా మంచిగా బెడ్షీట్ వేసేసి పిల్లల బట్టలు కూడా సదిరేసాను. పైన అన్నీ తీసి మళ్ళీ నీట్గా చెత్త అంతా వాడేసి మళ్ళీ నీట్గా సదురుకున్నాము. పిల్లల బట్టలు ఈయన బట్టలు ఉంటాయి ఇక్కడ, పిల్లలు ఆడుకునే బట్టలు కానీ ఐరన్ బట్టలు బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చి ఇవన్నీ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్. ఇందాక చండాలం ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఉన్నాయి కదా, మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ నీట్గా డైనింగ్ టేబుల్ ఇట్లా రెడీ చేసుకున్నాము. అది పికిల్ సెట్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసేమో కిచెను. మొన్న గ్యాస్ స్టవ్ న్యూగా బుక్ చేశాను కదా అదే. ఇవి కూడా బొద్దింకలు బాగుంటాయని చెప్పి షెల్ఫ్ల నిండా హిట్ కొట్టేసి మంచిగా న్యూస్ పేపర్స్ అవి వేసుకుని నీట్గా సదిరేసుకున్నాము. కిచెన్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేమో హాల్లో వైర్లు ఎర్త్ వచ్చేస్తుందని చెప్పి అన్ని ఫ్లగ్లన్నీ తీసేసి హోమ్ థియేటర్ కనెక్షన్ తీసేశారు. మళ్ళీ నీట్గా హోమ్ థియేటర్ అన్నీ సెట్ చేసేసుకున్నాము. అది వచ్చేసేమో దేవుడి మందిరం చూపిస్తాను. ఇది వచ్చేసేమో మనకి హాల్లో దివాన్ సెట్ కూడా అంతా నీట్గా చేసేసాము, దుప్పట్లు అవన్నీ మార్చి. ఇది వచ్చేసేమో దేవుడి గది. ఇట్లా మేము కింద షెల్ఫ్ లైవ్ సరిపోవట్లేదని చెప్పి పైన అలా పెట్టుకున్నాము కొన్ని ఫొటోస్, కింద బైబిల్స్ ఇవి పెట్టుకున్నాము.
ఇంకా క్రిస్మస్ వచ్చేస్తుంది కదా అని చెప్పి క్రిస్మస్ ట్రీ అవన్నీ కింద పెట్టేసుకున్నాము, అవన్నీ దులుపుతున్నాం కదా అని చెప్పి మొత్తం అన్నీ మళ్ళీ సెట్ చేసుకొని మీకు అది సపరేట్గా నేను వీడియోలో చూపిస్తాను. ఇదేనండి మన వీడియో వచ్చేసి. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.